ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బాబుగారు మీరైనా చెప్పండి. చిన్నపిల్లని తీసుకెళ్ళి ఎవరు ఏమీ చేయలేరు నాయని. పైగా గాయత్రి అన్న పేరు ఎంతో పవర్ఫుల్. మన బంగారు తల్లిని తీసుకెళ్తే మాత్రం వాళ్ళకే ఇబ్బంది. ఏం చూస్తున్నావు నైని? మీ మొహం ఎలా ఉందో ఒక్కసారి అద్దంలో చూసుకోమని. ఏంటి మాటలు చూపులు తేడా ఉంది? కానీ నేను నైనిలానే కనిపిస్తున్నాను. నువ్వు రూపం, వేషం, భాష, నడక అన్నీ మార్చుకునొచ్చావు. ఈరోజు మారింది కాదే, నెలవుతోంది. ఇంకేమవుతుంది? అంటే ఇంకే ప్రయోగాలు చేద్దామని ఇంటికొచ్చావు? ఇక్కడికి రాకపోతే ఎక్కడికి వెళ్తాను? ఇక్కడికి రాకముందు ఎక్కడికి వెళ్ళావో అది చెప్పు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకు అర్థం కావడం లేదు. మొదట్లో నీ ప్రవర్తన మాకు అర్థమయ్యేదే కాదు. కానీ నువ్వు గంటలమ్మ ఇద్దరు కలిసి చేసిన దుర్మార్గాన్ని హర్షబాబు చెప్పాక నాకు అర్థమైంది. హే, ఏం చేస్తున్నావు? ఈ చేతిని నువ్వేం చేసుకున్నావు? ఏం చేసుకున్నాను? చెప్పాను కదా, సర్పదీవిలో కరడి అనే నాగుపాము విగ్రహం తల మీద ఉండే జ్యోతిని వెలిగించేటప్పుడు చెయ్యి కాలిపోయిందని. ఓహో, నీ చేతిలో పాము పిల్లగా ఉండే ఉలూచి పాప తోక కూడా అప్పుడే కాలిపోయిందని చెప్పావు కదా? చక్కటి అబద్ధం. నైని, చెయ్యి విరిగిపోతుంది. నైని, ఇది చెయ్యి కాదు, తాంత్రిక శక్తిని ఆపాదించుకున్న మంత్రదండం. సర్పదివిలో నీ రూపం ఎలా మారిందో ఇంకా వివరంగా తెలియాల్సింది. కానీ నువ్వు గంటలమ్మ దగ్గరికి వెళ్ళాక ఏం చేశావో నాకు మొత్తం తెలిసిపోయింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.